విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. సింహగిరి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. కోహ్లీ ఆలయంలోని మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో కోహ్లీ పేరిట అర్చకులు సహస్ర గోత్ర నామార్చనలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ దీపిక. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ అలాగే అతని కుటుంబ సభ్యులందరూ కూడా దర్శించుకోవడం అయితే జరిగింది. అయితే విరాట్ కోహ్లీని ఒక్కసారిగా సింహాద్రపన్న దగ్గర చూసేటప్పటికి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా అతని తోటి సెల్ఫీ ఫొటోస్ తీసుకోవాలని చాలా ఎగబడడం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే విరాట్ కోహ్లీ ఇట్లా వరాహలక్ష్మి నరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో అతనికి స్వాగతం పలుకుతూ అలాగే ఏదైతే ధ్వజస్తంభం దగ్గర ప్రత్యేక పూజలు చేసి లోపల ఏదైతే కప్ప స్తంభం దగ్గర ఆలింగనం చేసుకున్న తర్వాత గర్భగుడిలోనికి తీసుకుని వెళ్ళి అన్ని రకాల విశిష్ట పూజలు వేద మంత్రాలతోటి మంగళ వాద్యాలతోటి ప్రత్యేక పూజలు కూడా చేసి స్వామివారి యొక్క వస్త్రాలు అలాగే ప్రసాదాన్ని కూడా కోహ్లీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించారు. ముఖ్యంగా ఈ కోహ్లీతో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే ఆసియా టీమిండియాకి సంబంధించిన మాజీ మేనేజర్ వెంకట్రామ్ అలాగే ప్రస్తుత టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ అలాగే ఏసీఏ ప్రతినిధులు కూడా కోహ్లీతో పాటు స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. ముఖ్యంగా నిన్న విశాఖపట్నంలో జరిగిన థర్డ్ వన్డే ఇంటర్నేషనల్ లోని ఇండియా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఎంత మొత్తం ఇటు క్రికెట్ అభిమానుల్లో ఒక రకమైన జోష్ ఉన్న నేపథ్యంలో అది ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన వరాహలక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకొని వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం భక్తులందరూ కూడా తమ అభిమాన క్రికెటర్ తమ అభిమాన దైవాన్ని చూడడానికి వచ్చాడు అని చెప్పి చాలా ఆనందానికి లోనయ్యారు. మొత్తం సెక్యూరిటీ మధ్య ఈ విరాట్ కోహ్లీ అతని కుటుంబ సభ్యులతో పాటు ఏషియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేక దర్శనం అది కల్పించి విశిష్ట పూజలన్నీ చేసి స్వామివారి ప్రసాదం అది అందించి సెక్యూరిటైజ్ గా వాళ్ళని పంపించడం అయితే జరిగింది. ఏదేమైనా భారత్ ఇటువంటి వన్డే ఇంటర్నేషనల్ దీంట్లోని విజయం సాధించిన నేపథ్యంలో ఇటు ఇండియా మొత్తం మీదే ప్రజలందరూ కూడా ఒక ఆనంద జోష్ లోనే ఉన్నారని చెప్పాలి. ఒక్కసారిగా స్వామివారి దర్శనం చేసుకోవాలి, స్వామివారి పట్ల తనకు అభిమానం ఉన్నదని చెప్పి అక్కడ ఉన్న ఆలయ అధికారులతో కోహ్లీ చెప్పడం